హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. డిఎస్సికి సంబంధించి కానివ్వండి అండ్ ఏ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి టీచర్స్ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించేది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో నుంచి అయితే కంపల్సరీ ప్రతి ఒక్క లాస్ట్ ఇయర్ అయితే జరిగిన లాస్ట్ మనకి ఎప్పుడైతే డిఎస్సి జరిగిందో ప్రతి ఒక్క షిఫ్ట్లో అయితే కంపల్సరీ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. సో కాబట్టి ఈసారి కూడా కంపల్సరీ క్వశ్చన్ అనేది గ్యారంటీ అనమాట. కాబట్టి మీరు ఈ వీడియోస్ అనేవి లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో ఒకటి కూడా మిస్ కాకుండా, సో ఏ ఒక్క పాయింట్ అనేది మిస్ కాకుండా చూసుకోండి. సో కాబట్టి ఇది స్టార్ట్ చేసేద్దాము. అండ్ అలాగే మీరు ఎవరైతే ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేవి చూడలేదు వాళ్ళు మా లింక్ అనేది వాటి గురించి లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. సో అవి ఓపెన్ చేసి చూడండి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అండి. బిట్స్ అనేవి మీకు ప్రీవియస్ ఇయర్ బిట్స్ చూసుకుంటే కనుక ఈ టాపిక్స్ మీద మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ క్వశ్చన్స్ ఏ రూపంలో వస్తున్నాయని కూడా తెలుసుకోవచ్చు. సో కాబట్టి మీరు వీడియోస్ అనేవి లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే ప్రతి ఒక్క బిట్ యొక్క ఆన్సర్ అనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ టాపిక్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది స్టార్ట్ చేసేద్దామండి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి సంబంధించి చైర్పర్సన్ ఆఫ్ ద ఎన్ఈపీ డ్రాఫ్టింగ్ కమిటీ. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ చైర్పర్సన్ వచ్చేసి డాక్టర్ కె కస్తూరి రంగన్ అనమాట. అండ్ చైర్మన్ ఆఫ్ ఇస్రో బెంగళూరు. ఈయన బెంగళూరులో ఉన్న ఇస్రో యొక్క చైర్మన్ అనమాట, డాక్టర్ కె కస్తూరి రంగన్. అండ్ విజన్, దీని యొక్క ఇంపార్టెంట్ ఎన్ఈపీ యొక్క విజన్ ఏం ఏంటంటే ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2019 వాజ్ క్రాఫ్టెడ్ టు envisage a future India centric education system aimed at fostering a sustainable and vibrant knowledge society by ensuring quality education for all. సో ఇది ప్రతి ఒక్కరికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అనేది అందించాలి. అండ్ అది కూడా క్వాలిటీ ఇంపార్టెంట్, మనకి సొసైటీకి యూస్ఫుల్ అయ్యేలాగా అండ్ అలాగే ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ అనేది పెంచే విధంగా అయితే ఎడ్యుకేషన్ ఉండాలి అని దాని మీద ఫోకస్ చేసి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేసి ఇవ్వడం జరిగిందనమాట. Aligned with the Global Education Development Agenda, NEP seeks to fulfill goal for 2030 agenda for sustainable agenda. సో అంటే ఇది దీని యొక్క 2020 యొక్క గోల్ ఏంటంటే అందులో పొందుపరిచిన ప్రతి ఒక్క రూల్ అండ్ రెగ్యులేషన్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, సో దాని యొక్క ఎయిమ్ అనేది 2030 వరకు అయితే ఫుల్ఫిల్గా కంప్లీట్ చేసుకోవాలి అనే ఒక పట్టుదల అనమాట, ఎజెండా అనేది పెట్టుకుందనమాట ఈ ఎన్ఈపీ. సో గోల్ అనమాట 2020 వరకు అయితే కంప్లీట్ చేసుకోవాలి అని 2020కి సంబంధించి ఎన్ఈపీ యొక్క ఎయిమ్ అనమాట అది. ఎన్ఈపీ 2020 ఈజ్ ద ఇనాగురల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ ద 21st century. సో ఇది ఒక 21st century నుంచి అయితే స్టార్ట్ వస్తుందన్నమాట ఈ ఎన్ఈపీ 2020 అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్ఈపీ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఇక్కడ ఎన్ఈపీ షుడ్ నాట్ సోలోలీ ఫోకస్ ఆన్ కాగ్నేటివ్ అబిలిటీస్ బట్ ఎన్కంపస్ హాలిస్టిక్ డెవలప్మెంట్. సో ఇది అనేది ఓన్లీ కాగ్నేటివ్ అబిలిటీస్, మనకి జ్ఞానాత్మక రంగాలకి సంబంధించింది కాకుండా, అబిలిటీస్ అభివృద్ధి చేసే విధంగా అనేది కాకుండా ఎన్కంపస్ హోలిస్టిక్ డెవలప్మెంట్. హోలిస్టిక్ అంటే అన్వేషణ పద్ధతి ద్వారా కూడా పిల్లల్లో జ్ఞానం, సో అవగాహన అనేది, అండర్స్టాండింగ్ అనేది ఉండేటట్టుగా సో ఎడ్యుకేషన్ అనేది ఉండాలి అని ఈ ఎన్ఈపీ ఫోకస్ చేస్తుంది అనమాట. ద ఎన్ఈపీ 2020 పాలసీ డాక్యుమెంట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 parts, 4 భాగాలుగా అండ్ 27 chaptersగా అయితే డివైడ్ చేయడం జరిగింది ఈ ఎన్ఈపీ. అండ్ అందులో వచ్చేసి 4 parts చూసుకుంటే కనుక స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, అదర్ పాయింట్స్ టు పే స్పెషల్ అటెన్షన్, పాలసీ ఇంప్లిమెంటేషన్. సో స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్కి సంబంధించి అండ్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి. ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ని హైయర్ ఎడ్యుకేషన్గా చేసేసారనమాట. అండ్ అదర్ పాయింట్స్ టు పే స్పెషల్ అటెన్షన్, ఇంకేమేమి ఉన్నాయో ఈ స్టడీస్కి సంబంధించి దాని మీద స్పెషల్ అటెన్షన్ అనేది పెట్టింది. అండ్ పాలసీ, ఈ ఎన్ఈపీ 2020లో పొందుపరిచిన ప్రతి ఒక్క పాలసీ, రూల్స్, రెగ్యులేషన్స్ అండ్ ఇంపార్టెంట్గా ఏం చేంజ్ చేయదలుచుకున్నదో దాని అంత యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ఈ 4th పార్ట్లో జాయిన్ చేయడం జరిగిందనమాట. ప్రతి ఒక్క లైన్ బై లైన్గా క్లియర్ చేయాలి. 2030 వరకు అయితే ఎంచుకున్న అంశాన్ని పూర్తి చేయాలి అని ఎన్ఈపీ యొక్క ఎన్ఈపీకి సంబంధించి ఇది మెయిన్ ఎయిమ్ అనమాట. అండ్ దీంట్లో స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి చూసుకుంటే కనుక మనకి 1 to 8 సెక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. అందులో స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. ద 11th Planning Commission of India has identified early childhood as the foundation for the lifelong development of children. సో ఎర్లీ చైల్డ్హుడ్ని
లైఫ్ లాంగ్ డెవలప్మెంట్, పిల్లలు పుట్టినప్పుడు ఎర్లీ చైల్డ్హుడ్ పూర్వ బాల్యదశ అంటారు కదా, అప్పుడు ఏర్పడ్డ ఎడ్యుకేషన్ లైఫ్ లాంగ్ మనకి పిల్లల్లో డెవలప్మెంట్ అనేది సాగుతూ ఉంటుంది, లైఫ్ లాంగ్ జరుగుతుంది. సో డెవలప్మెంట్ అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఈ పిల్లలు పుట్టినప్పటి నుంచి ఈ లైఫ్ లాంగ్ ప్రాసెస్గా డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ అనేది జరుగుతూనే ఉంటుందని చెప్పడం జరిగింది 11th పే కమిషన్ అనేది. అండ్ ఎన్ఈపీ 2020 మెన్షన్స్, సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎలా డివైడ్ చేసింది స్కూల్ ఎడ్యుకేషన్ అంటే 5+3+3+4 సిస్టమ్గా డివైడ్ చేయడం జరిగింది. అబాలిషింగ్ 10+2 స్కూల్ సిస్టమ్, సో 10+2ని కూడా స్కూల్ సిస్టమ్గా చేయడం జరిగిందనమాట. అంటే అండ్ ద ఎయిమ్ ఈసీసీఈ ఈజ్ ఫిజికల్, సో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ సెంటర్ ఈజ్ ఫిజికల్, మోటార్ డెవలప్మెంట్, సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్, కల్చరల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్, ఎర్లీ లాంగ్వేజ్, న్యూమరసీ డెవలప్మెంట్. సో ఈసీసీ యొక్క ఎర్లీ చైల్డ్హుడ్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్క ఫిజికల్ కానివ్వండి, మోరల్ అనమాట, ఇది మోటార్ కాదు, మోరల్ అండ్ సోషియోకి సంబంధించి, కల్చరల్కి సంబంధించి, కమ్యూనికేషన్, సో ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ అనేది సాగే విధంగా అయితే ఈసీసీ యొక్క ఎయిమ్ అనేది పెట్టుకుందనమాట. డెవలప్మెంట్ అనేది అన్ని రకాలుగా జరగాలి అని చెప్పి. అచీవింగ్ బేసిక్ లిటరసీ అండ్ న్యూమరసీ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ప్రైమరీ స్కూల్ బై 2025, సో 2025కి సంబంధించి బేసిక్ లిటరసీ ప్రతి ఒక్కరికి, ఎడ్యుకేషన్ న్యూమరసీ మ్యాథమెటికల్గా కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించి హయ్యెస్ట్ ప్రియారిటీ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈజ్ ద హయ్యెస్ట్ ప్రియారిటీ ఆఫ్ ద స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసి 2025కి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు 2025 అప్ టు 2025 అయితే ఈ బేసిక్ లిటరసీ కానివ్వండి, న్యూమరసీ కానివ్వండి, ప్రతి ఒక్క ప్రైమరీ స్కూల్లో ప్రతి ఒక్క పిల్లలకి రీచ్ అవ్వాలి అనే ఒక ఎయిమ్ అనేది పెట్టుకుందనమాట. దాన్ని హయ్యెస్ట్ ప్రియారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ విల్ బి సెట్ అప్ ఏ నేషనల్ మిషన్ ఆన్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ విత్ ప్రియారిటీ. సో దీనికి సంబంధించి ఓ మినిస్ట్రీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి సంబంధించి అచీవ్ చేయాలి ఆ టయానికి అని చెప్పేసి ఈ యొక్క ప్రియారిటీ ఇస్తూ ఒక మిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఎంహెచ్ఆర్డి అనేవాళ్ళు. ఎన్ఈపీ స్పెషల్ ఫోకస్ షుడ్ బి గివెన్ ఫిల్లింగ్ అప్ టీచర్ వేకెన్సీస్ ఇన్ బ్యాక్వర్డ్ ఏరియాస్ అండ్ విత్ హై లిటరసీ రేట్. సో ఈ ఎన్ఈపీ యొక్క స్పెషల్ ఫోకస్ దేని మీద ఉంది, టీచర్ యొక్క వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో అండ్ అలాగే ఎక్కడెక్కడ బ్యాక్వర్డ్ ఏరియాస్లో పిల్లలు లో లిటరసీ రేట్గా ఉన్నాయో వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించే విధంగా అండ్ ఆ ప్లేసెస్ని లిటరసీ ఎడ్యుకేటెడ్ ఏరియాగా చేయాలని, ఈ టీచర్ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఫిలప్ చేయాలి అని చెప్పేసి దాని మీద మెయిన్గా ఈ ఎన్ఈపీ 2020 ఫోకస్ చేయడం జరిగింది. అండ్ ఇందులో ఒక చూడండి ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్, సో ఇది కొన్ని ఎడ్యుకేషన్కి సంబంధించి సర్వే అనమాట, సో ఇది ఒక ఫుల్ ఫామ్ అనేది గుర్తుపెట్టుకోండి, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్. అండ్ నెక్స్ట్ స్కూల్ కరికులం అప్రోచెస్, సో స్కూల్ కరికులంకి సంబంధించి ఫౌండేషన్ ఫేజ్, సో 4 ఫేజెస్గా డివైడ్ చేయడం జరిగింది. ఫౌండేషన్ ఫేజ్ వచ్చేసి 3 ఇయర్స్ అంగన్వాడీ ప్లస్ 2 ఇయర్స్ ప్రీ స్కూల్ అనమాట. ఇది 5 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకుంటారు ఇందులో, 3 ఇయర్స్ అంగన్వాడీ అండ్ 2 ఇయర్స్ ప్రీ స్కూల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేషన్ ఫేజ్ వచ్చేసి 3 to 5 క్లాసెస్, ఇందులో వచ్చేసి 8 to 11 ఇయర్స్ అనమాట. అండ్ చూసుకుంటే కనుక 3 to 2 ఇయర్స్ అనేది 5 కంప్లీట్ అయిపోయింది అండ్ 3 to 5 అనేది 3, 4, 5 క్లాసెస్ కాబట్టి, సో 5th క్లాస్ వరకు కాబట్టి 3 క్లాసెస్, ఇది 5 క్లాసెస్. అండ్ మిడిల్ ఫేజ్ చూసుకునే కనుక 6 to 8 క్లాసెస్, 11 to 14 ఇయర్స్ వాళ్ళు అయితే ఈ 6 to 8 క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకుంటారు. అండ్ ఇందులో వచ్చేసి 6, 7, 8 కాబట్టి 3 అనమాట నెక్స్ట్. అండ్ చూసుకునే కనుక 5+3+3. అండ్ సెకండ్ ఫేజ్ చూసుకునే కనుక 9 to 10 క్లాసెస్, 14 నుంచి 16 ఇయర్స్ వరకు. అండ్ 11 to 12 క్లాసెస్, 16 నుంచి 18 ఇయర్స్ వరకు. సో చూసుకునే కనుక 9, 10 2 క్లాసెస్, 11, 12 4 క్లాసెస్, 5+3+3+4 అనమాట. టోటల్గా వచ్చేసి ఈ సిస్టమ్ మీద అయితే ఈ ఎడ్యుకేషన్ అనేది సాగుతుంది. సో ఎన్ఈపీ ప్రకారం అయితే ఈ ఫామ్లో అయితే ఈ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనమాట, ఇది 5+3+3+4గా. సో చూసారు కదా, ఇది ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోండి అండ్ అలాగే ఏ క్లాసెస్ ఏ ఫేస్కి సంబంధించి కూడా ఇది ఇంపార్టెంట్ అండి, దీనిలోంచి క్వశ్చన్ అనేది కంపల్సరీ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి
important. The aim of education is not only knowledge development but also character building, imparting 25th century skills. సో 21st అనమాట, 21st century స్కిల్స్ ప్రకారం ఇది ఓన్లీ నాలెడ్జ్ని డెవలప్మెంట్ చేసే విధంగా కాకుండా క్యారెక్టర్ని కూడా మంచిగా డిజైన్ చేసే విధంగా అయితే ఉండాలి అని ఇది చెప్పడం జరుగుతుంది. దీని యొక్క మెయిన్ ఎయిమే క్యారెక్టర్ బిల్డింగ్ అనమాట. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, ఆర్ట్ ఇంటిగ్రేషన్, స్పోర్ట్స్ ఇంటిగ్రేషన్ కూడా ఈ కరికులంలో పొందుపరచాలి. అంటే ఎక్స్పెరిమెంటల్గా బోధన అనేది చేయాలి. అండ్ ఆర్ట్, సో ఆర్ట్ అంటే కళలు కూడా కళల విద్య అంటారు కదా, సో దాన్ని నేర్పించే విధంగా. అండ్ స్పోర్ట్స్, ప్రతి ఒక్కరు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసే విధంగా అయితే ఈ లెర్నింగ్ అనేది సాగుతూ ఉండాలి. ద ప్రైమరీ గోల్ ఆఫ్ ద ఎన్ఈపి ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఈజ్, సో హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రైమరీ గోల్ ఏంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి సంబంధించి అంటే టు ఫాస్టర్ ఇంటిగ్రేషన్ రాదర్ దాన్ ఫ్రాగ్మెంటేషన్. సో ఇంటిగ్రేషన్ అందరినీ కలిపి విద్య అనేది కాకుండా ఫ్రాగ్మెంటేషన్. సో ఫ్రాగ్మెంటేషన్ అంటే ఇంటిగ్రేషన్, అన్నీ ఒకేసారి ఒకే విధంగా బోధించకుండా ప్రతి ఒక్కటి డివైడ్ చేసే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సైన్సే ఉందనుకోండి, దానికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అని డివైడ్ చేశారు కదా, సో అలా డివిజన్ వైజ్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ అనేది ఉండాలి అని ఈ ఎన్ఈపి హైయర్ ఎడ్యుకేషన్లో పొందుపరిచింది. బై ట్రాన్స్ఫార్మింగ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటూ లార్జ్ మల్టీడిసిప్లినరీ యూనివర్సిటీస్, కాలేజెస్. సో ఇలాగే సేమ్ అనమాట. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి అంటే ఒకటి ఇన్స్టిట్యూషన్స్గా ఉండాలి, అండ్ తర్వాత కొంచెం పెద్ద ఇన్స్టిట్యూషన్స్, అండ్ అలాగే డిసిప్లినరీ యూనివర్సిటీస్గా, అండ్ నెక్స్ట్ కాలేజెస్. సో ఇలా డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే కొద్దీ అని ఈ ఎన్ఈపి పొందుపరిచింది. యూనివర్సిటీస్ గురించి కూడా ఇది ఎన్ఈపిలో పొందుపరచడం జరిగిందనమాట. ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఫస్ట్గా ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్రం ఏది అంటే కర్ణాటక 2021 అనమాట. అండ్ ఆగస్ట్ 26, సో ఇది కూడా ఆగస్ట్ 2021 ఆగస్టే అనమాట. కానీ ఇక్కడ చూడండి ఆగస్ట్ 26 డేట్తో సహా ఇచ్చారు. 2021. నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్లో అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి కర్ణాటక అండ్ నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్ అనమాట. అండ్ ఆఫ్టర్వర్డ్స్గా అన్ని స్టేట్స్కి అయితే ఈ ఎన్ఈపి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఈ ఎన్ఈపి గురించి అయితే ఇవేనండి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు నెక్స్ట్ ఫర్దర్గా మెథడాలజీకి సంబంధించి కానివ్వండి, అండ్ నెక్స్ట్ ఫర్దర్గా మెథడాలజీస్ కొన్ని ట్రై మెథడ్స్ ఉన్నాయి కదా, వాటిలో అయితే ఇవి రావచ్చు ఈ ఎన్ఈపికి సంబంధించి. అంటే ఏ సబ్జెక్టులో ఎలా పొందుపరిచారు, ఈ ఎన్ఈపికి సంబంధించి టీచర్ యొక్క రోల్ ఏంటి, అది మొత్తం అనేది మీకు మెథడాలజీకి సంబంధించి అందులో వస్తాయి. కానీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇవేనండి ఇంపార్టెంట్, ఇందులో నుంచే ఇస్తారు. సో కాబట్టి ఇవి మొత్తం మీకు, సో ఫస్ట్ స్టేట్ ఇంప్లిమెంట్ చేసిన ఎన్ఈపిని ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ స్టేట్ ఏది అని కూడా అడగచ్చు, కర్ణాటక అన్నమాట. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఈ హోల్ అన్నీ అనేది ఒకసారి వీడియోస్ అనేవి ప్రతి ఒక్కటి చూడండి మీరు. అండ్ ఏవైతే డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ రూపంలో అయితే షేర్ చేయండి. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు క్వశ్చన్ అనేది ఫామ్ చేయొచ్చు కామెంట్ రూపంలో, అండ్ మేము ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. సో మీకు ఏదైనా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కావాలంటే కనుక లింక్స్ అనేది డిస్క్రిప్షన్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే ప్రతి ఒక్కటి ఈ సైకాలజీకి సంబంధించి కూడా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేద్దాము. అండ్ అలాగే ప్రీవియస్ సీటెట్కి సంబంధించి అండ్ అలాగే టెట్కి సంబంధించిన సైకాలజీ అనేది కూడా ఆల్రెడీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. అవి కూడా మనకి డిఎస్సికి అయితే యూస్ఫుల్ అవుతాయి. సో అవి కూడా చూడండి. నెక్స్ట్ వచ్చేసి మీకు సైన్స్కి సంబంధించి కూడా కొత్త బుక్స్ అండ్ పాత బుక్స్ సైన్స్కి సంబంధించి కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో చూడదలుచుకున్నారో అండ్ అలాగే తెలుగు మీడియంలో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి మనకి పేపర్ అనేది ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది కాబట్టి సిబిటి టైప్ కాబట్టి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే విధంగా అయితే వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే వీడియోస్ అనేది అండ్ అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Thank you for watching this video.